వైసీపీ వాళ్ళు తెలుగుదేశానికి కులాన్ని ఆపాదించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం వచ్చిన తర్వాతే కమ్మ కులస్తులు రాజకీయంగా ఎదిగారని ఆర్థికంగా లబ్ధి పొందారని అనేసి రకరకాల ఆరోపణలు చేస్తూ ఉంటారు. అది కూడా ఒకసారి కాదు, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. అది కూడా ఎవరైనా బయటోళ్ళు వీళ్ళు అంటే ఓకే, కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయనే కులం గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాగే వారి పెద్ద స్థాయి నేతలు కూడా మాట్లాడుతూనే ఉంటారు. అందుకనే మనం తెలుగుదేశం రాకముందు అంటే 1983కు ముందు మన ఆంధ్రప్రదేశ్లో కమ్మ కులస్తులు ఎంతమంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఆర్థికంగా ఎలా ఉన్నారు, 1983 తర్వాత ఎలా ఉన్నారు అనేది ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. అప్పుడు అర్థమైద్ది అనమాట, నిజంగానే తెలుగుదేశం వచ్చిన తర్వాతనే కమ్మ కులస్తులు రాజకీయంగా ఎదిగారా, వీళ్ళు చేస్తున్న ఆరోపణలు కరెక్టేనా అనేది. అందుకే మీకు చూస్తే ఇప్పుడు ఫస్ట్ మీకు 1983కు ముందు అంటే అప్పటికి తెలుగుదేశం రాలేదనమాట. అప్పుడు కమ్మ ఎమ్మెల్యేలు చూస్తే 1955 అసెంబ్లీలో 36 మంది, 62లో 38 మంది, 67లో 44 మంది, 72లో 37, 78లో 41 మంది. అంటే మీకు చూస్తే 44 టాప్ ఉన్నారు, 41, 38 ఇలా ఉన్నారు. అదే 1983 తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశం నుండి కమ్మ ఎమ్మెల్యేలు 83లో 49 మంది, 85లో 44 మంది, 94లో 44 మంది, 99లో 37 మంది. మీకు చూడండి, తెలుగుదేశం రాకముందు కూడా మీకు అన్ని చోట్ల కమ్మ ఎమ్మెల్యేలు 60లో 44, 41 ఇలా ఉన్నారు. తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా అంతే 41, 44 ఉన్నారు. ఇంకా 99లో అయితే లీస్ట్గా 37కి వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కూడా. సో ఈ లెక్కన కంపేర్ చేస్తే మీకు ఎమ్మెల్యేలు అనేది పెరగటం అనేది ఏమీ లేదు తెలుగుదేశం వచ్చిన తర్వాత. అంతకు ముందు నుంచే కమ్మ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు అనమాట. మీకు నెక్స్ట్ చూస్తే మీరు అనొచ్చు, ఓకే ఎమ్మెల్యేల సంఖ్యలో ఏ మార్పు లేదు, అంతకుముందు కూడా కమ్మ కులస్తులు ఎక్కువగానే ఉన్నారు, తర్వాత కూడా తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా అంతే ఉన్నారు తప్పిస్తే ఏమీ తేడా లేదు. కాకపోతే మరి మిగతా పదవుల సంగతి ఏంటి, అందులో ఏమన్నా లబ్ధి పొంది ఉండొచ్చు కదా తెలుగుదేశం వల్ల అని మీరు అడగచ్చు. మీకు చూస్తే 83 తర్వాత మీకు మిగతా పదవులు అంటే ఏంటివి, ఎమ్మెల్సీలు వచ్చేసరికి 83లో అన్నగారు అవి రద్దు చేశారు ఎమ్మెల్సీ. సో ఇక ఎమ్మెల్సీలు అనే కాన్సెప్టే లేదు, అది మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడింది 2005లోనే. సో కాబట్టి ఆ ఎమ్మెల్సీలు అనే కాన్సెప్టే లేదు. ఇక నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇది చూసామనుకోండి, అసలు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిందే అన్న నందమూరి తారక రామారావు గారు. అప్పటిదాకా ఆ రిజర్వేషన్లు అనే లేవు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాటిని పెంచారనమాట. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వాటిని తగ్గించారు. కాబట్టి అక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పదవులు అనేదానికి ఇంకా కంపారిజనే అవసరం లేదనమాట. ఇక నెక్స్ట్ పదవులు అనేది మనం చూడాలి అంటే మంత్రి పదవులు, ఎవరి క్యాబినెట్లో ఎక్కువ మంత్రి పదవులు ఉండారు అనేది అది మనం కంపేర్ చేయొచ్చు. సో మీరు దానికి చూశారనుకోండి, ఫస్ట్ తెలుగుదేశం రాకముందు చెప్తున్నాను, కాసు గారి క్యాబినెట్లో కమ్మ మంత్రులు 4 ఉన్నారు. మీరు చూడండి, కాకాణి వెంకటరత్నం గారు వ్యవసాయ శాఖ, నల్లమో చెంచురామయ్య గారు పురపాలక, గుర్రం చిన్న వెంకన్న పరిశ్రమల శాఖ, పాములపాటి అంకిరెడ్డి ప్రసాద్ వాణిజ్యం ఎక్స్పోర్ట్. అలాగే తర్వాత పివి నరసింహరావు గారి క్యాబినెట్లో కూడా మీకు 4 కమ్మ మంత్రులు ఉన్నారనమాట. కాకాణి వెంకటరత్నం, చెంచురామయ్య గారు, కిలారు గోపాల్ నాయుడు, చల్లా సుబ్బారాయుడు గారు పవర్ సరఫరాల శాఖ. నెక్స్ట్ ఇది కూడా జలగం వెంగళరావు గారి క్యాబినెట్లో, అందులో కూడా కమ్మ మంత్రులు ఎంతమంది ఉన్నారు, 3 ఉన్నారు. చల్లా సుబ్బారాయుడు గారు, చనుమల వెంకటరావు గారు, చేబ్రోలు హనుమయ్య గారు. సేమ్ మళ్ళీ చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో తీసుకున్నా కానీ మీకు కమ్మ మంత్రులు ఎంతమంది ఉన్నారు, 3 ఉన్నారు. పివి చౌదరి గారు, ఎడ్లపాటి వెంకటరావు గారు, నాదెళ్ల గారు. మీకు నెక్స్ట్ టి అంజయ్య గారి క్యాబినెట్, ఇందులో అయితే ఏకంగా 7 మంత్రులు ఉన్నారండి కమ్మ వ్యక్తులు. మీకు పివి చౌదరి గారు, దివికొండ చౌదరి గారు, గోగినేని నాగేశ్వరరావు గారు, చేబ్రోలు హనుమయ్య గారు, పాలడుగు వెంకటరావు గారు, చనుమల వెంకటరావు గారు, చంద్రబాబు నాయుడు గారు. మీకు చూడండి, దేవాదాయ శాఖ, రోడ్లు భవనాల శాఖ, చేనేత, మార్కెటింగ్, నీటిపారుదల, వ్యవసాయం, సినిమాటోగ్రఫీ అన్నీ మెయిన్ శాఖలు. 7 శాఖలు కూడా మెయిన్ శాఖలు. 7 మంత్రులు ఉన్నారు టి అంజయ్య గారి క్యాబినెట్లో కమ్మ వ్యక్తులు. మీకు నెక్స్ట్ ఆ తర్వాత భవనం గారి క్యాబినెట్లో చూసుకున్నా కానీ మీకు కమ్మ మంత్రులు 5 ఉన్నారు. పాలడుగు వెంకటరావు గారు, చనుమల వెంకటరావు గారు, గోగినేని నాగేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, పివి చౌదరి గారు. మీకు కోట్ల గారి క్యాబినెట్లో కూడా 5 ఉన్నారు. బాలడు వెంకటరావు గారు, చనుమల వెంకటరావు గారు, గోగినేని నాగేశ్వరరావు గారు, బాబు గారు, వేమన గారు. మీకు ఇక్కడ కూడా చూసినా కానీ అన్ని నీటిపారుదల, దేవాదాయ, మార్కెటింగ్, వ్యవసాయ అన్నీ మెయిన్ శాఖలే అన్నమాట. సో అదనమాట. మీకు నెక్స్ట్
ఇప్పుడు అన్నగారు వచ్చిన తర్వాత 1983లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అప్పుడు అన్నగారు వచ్చిన తర్వాత అన్నగారి ఫస్ట్ క్యాబినెట్లో ఎంతమంది ఖమ్మం మంత్రులు ఉన్నారో తెలుసా? కేవలం ఒక్కరే, నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆర్థిక శాఖ. మీకు ఆ తర్వాత 84లో ఈయన నాదెండ్ల భాస్కర్ రావు గారు గవర్నర్ దీంతో ఇందిరాగాంధీ గారి సహకారంతో అన్నగారి గవర్నమెంట్ని పడగొట్టారు. ఒక నెల రోజులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆయన క్యాబినెట్లో ఖమ్మం మంత్రులను చూస్తే ఇద్దరే అనమాట, వి రాంభూపాల్ చౌదరి, నన్నపనేని రాజకుమారి గారు అనమాట. మళ్ళీ ఆ తర్వాత 84లో ఆ నెల తర్వాత ఆయన దిగిపోయారు కదా, నాదెండ్ల భాస్కర్ రావు గారు దిగిపోయి మళ్ళీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు చూసినా మీకు ఖమ్మం మంత్రులు ఒకళ్ళే, అన్నాబత్తుని. మీకు నెక్స్ట్ మళ్ళీ అన్నగారి క్యాబినెట్ అంటే మళ్ళీ 1985లో మళ్ళీ రీషఫిల్ చేశారు. అప్పుడు చూసినా కానీ మీకు ఖమ్మం మంత్రులు ఉంది ముగ్గురే, వసంత నాగేశ్వరరావు గారు, గాలిముద్దు కృష్ణనాయుడు గారు, ఎంఎస్ కోటేశ్వరరావు గారు. మీకు ఆ తర్వాత మళ్ళీ అన్నగారు మళ్ళీ క్యాబినెట్ మార్పులు చేశారు 1983లో అన్నగారి క్యాబినెట్లో. అప్పుడు మంత్రులు చూస్తే 5 ఉన్నారనమాట. మీకు ఆ తర్వాత 1989లో అన్నగారి క్యాబినెట్లో చూశారనుకోండి, మళ్ళీ క్యాబినెట్ రీషఫల్ ఇది చేశారు. అప్పుడు ముగ్గురే అనమాట, ఎర్నేని సీతారావు గారు, ధూళిపళ్ళ వేరే గారు, గుర్రం నారాయణప్ప గారు. ఆ తర్వాత మళ్ళీ అన్నగారి క్యాబినెట్ అంటే 1994లో, 89లో అధికారం పోయింది. ఆ తర్వాత 94లో క్యాబినెట్ అనమాట. అప్పుడు చూస్తే 5, చంద్రబాబు గారు, బుచ్చే చౌదరి గారు, గాలిముద్దు కృష్ణనాయుడు గారు, నెహ్రూ గారు, పరిటాల రవి గారు. మీకు చూస్తే ఇప్పుడు ఖమ్మం మంత్రుల సంఖ్య మనం క్లియర్గా చూసాం, పేర్లతోటి సహా క్లియర్గా చూసాం. క్లియర్గా చూస్తే తెలుగుదేశం రాకముందు కూడా ఖమ్మం మంత్రుల సంఖ్య ఎంత ఉంది? 5 నుంచి 7, 3, 4, 5, 7 ఇలా ఉన్నారనమాట. అదే తెలుగుదేశం వచ్చిన తర్వాత ఖమ్మం వ్యక్తులు క్యాబినెట్లో ఉంది 1 నుంచి 3, కేవలం ఒకసారి మాత్రమే 5 ఉన్నారనమాట. సో ఈ రకంగా కంపేర్ చేసిన మంత్రుల విషయంలో కంపేర్ చేసినా కానీ తెలుగుదేశం రాకముందే చాలా ఎక్కువ మంది ఉన్నారు, 7, 5 అలా. తెలుగుదేశం వచ్చిన తర్వాత కేవలం 1, 2, 3 అలా మాత్రమే ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యేల సంఖ్యలో 83కు ముందు, 83 తర్వాత ఏ మార్పు లేదు. ఇంకా కొంచెం తగ్గారు కూడా 83 తర్వాత ఖమ్మం ఎమ్మెల్యేలు. అలాగే మంత్రుల దాంట్లో కూడా 83కు ముందే ఖమ్మం మంత్రులు ఎక్కువగా ఉన్నారు, 83 తర్వాత కొంచెం తగ్గారు అనమాట. ఇక నెక్స్ట్ పదవులు అంటే మనం కంపేర్ చేయాల్సింది కేంద్ర మంత్రి పదవులు. ఇప్పుడు మనం ఎమ్మెల్యేలు కంపేర్ చేసాం, ఆ నెక్స్ట్ స్టేట్ మినిస్టర్స్ని కంపేర్ చేసాం అనమాట. ఆ నెక్స్ట్ మనం కంపేర్ చేయాల్సింది కేంద్ర మంత్రులు అనమాట. మీకు కేంద్ర మంత్రులు మొత్తం ఖమ్మం వ్యక్తులు 10 మంది కేంద్ర మంత్రులుగా అయ్యారు. మీకు చూస్తే పర్వతనేని ఉపేంద్ర గారు, బోళ్ళ బుల్లిరాయ గారు, సుజనా చౌదరి గారు, కొత్త రఘురాయ గారు, బులుసు పట్టాభిరామారావు గారు, సత్యనారాయణ గారు, వెంకయ్యనాయుడు గారు, కావూరి సాంబశివరావు గారు, పురంధేశ్వర గారు, రేణుకా చౌదరి గారు. ఈ 10 మందిలో చూస్తే కేవలం 3 మాత్రమే తెలుగుదేశం వాళ్ళు, మిగతా 7 వేరే పార్టీల నుంచి. అంటే 10 మంది ఖమ్మం వ్యక్తులు కేంద్ర మంత్రులు అయితే అందులో 7 వేరే పార్టీ వాళ్ళు, 3 తెలుగుదేశం అనమాట. నెక్స్ట్ గవర్నర్ల సంఖ్య. మీకు ఖమ్మం వ్యక్తులు 4 గవర్నర్లుగా అయ్యారనమాట. మీకు ఈడ్పుగంటి రాఘవేంద్రరావు గారు, పిఎస్ రామ్మోహన్ రావు గారు, వడపట్ల రమాదేవి గారు, ఖమ్మంపాటి హరిబాబు గారు. ఈ 4 అసలు తెలుగుదేశంతో సంబంధమే లేదు. మీకు ఇంకా చూస్తే వడపట్ల రమాదేవి గారు ఫస్ట్ లేడీ గవర్నర్, మన దేశంలో ఫస్ట్ లేడీ గవర్నర్ ఆవిడే అనమాట. సో ఈ 4 ఖమ్మం వ్యక్తులు గవర్నర్లు అయినా వీళ్ళకి ఎవరికి తెలుగుదేశంతో సంబంధమే లేదనమాట. నెక్స్ట్ మీకు స్పీకర్లను కూడా చూస్తే యాదృచ్ఛికంగా మనకి తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి ఫస్ట్ స్పీకర్ వచ్చేసరికి నల్లపాటి వెంకటేశ్వర గారు. మీకు మొన్న తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారు. 2 ఖమ్మం వ్యక్తులే, 2 నరసరావుపేట ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే అనమాట. అలాగే ఖమ్మం వ్యక్తులు ముఖ్యమంత్రిగా అవటం కూడా నందమూరి తారక రామారావు గారితో మొదలు కాదు. 1983కు ముందే, అన్నగారి కంటే ముందే 1930లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి బొల్లిని మునిస్వామి నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఖమ్మం వ్యక్తి అనమాట. సో మీకు ఇప్పటిదాకా మనం కంపారిజన్ చూస్తే ఎమ్మెల్యేల కంపారిజన్ చూసాం, అందులో 83 కంటే ముందే ఎక్కువ ఖమ్మం వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు అని అనేది. అలాగే మనకి ఎమ్మెల్సీలు అప్పుడు లేదు కాబట్టి దాని కంపారిజనే లేదు. అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వచ్చేసరికి అన్నగారే బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చారు కాబట్టి అందులో ఇంకా కంపారిజన్ అనేది లేదు. ఆ నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్లని కంపేర్ చేసి చూసాము, అన్నగారి కంటే ముందు ఉన్న మిగతా క్యాబినెట్లోనే ఎక్కువ మంది ఖమ్మం వ్యక్తులు మంత్రులుగా ఉన్నారన్నమాట, 7, 5. ఆ తర్వాత వచ్చేసరికి 3, 2 అలానే ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కంపేర్ చేశాము, అది కూడా మనకి తెలుస్తూనే ఉంది. సో ఇప్పుడు ఈ పాత హిస్టరీ అనే కాదు, ప్రజెంట్ ఇప్పటి సంగతి చూసినా కానీ మీరు వీళ్ళు వైసీపీ వాళ్ళు చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. ఈరోజు పరిస్థితి చూద్దాం. మీకు ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు అనౌన్స్ చేశారు కదా.
మీకు అందులో అటు వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం కానీ దీంట్లో ఇద్దరు అంతకంటే ఎక్కువ ఏ ఫ్యామిలీకి టికెట్లు వచ్చినాయి అని అనేది చూస్తే మీకు అటు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వాళ్ళు పార్టీ ఫౌండర్స్ అధ్యక్షులు కాబట్టి వాళ్ళకి ఒకటి కంటే ఎక్కువ టికెట్లు వచ్చి ఉంటే వాళ్ళది కంపారిజన్ పక్కన పెడదాం. మిగతా వాళ్ళు ఎవరికి వచ్చింది అని అనేది చూస్తే వైసీపీలో 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు పొందిన ఫస్ట్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన ఇంట్లో 3 టికెట్లు, రామచంద్రారెడ్డి గారికి పొంగనూరు, వారి తమ్ముడు ద్వారకారెడ్డి గారికి తంబళపల్లె, వాళ్ళ కుమారుడు మిథున్ రెడ్డికి రాజంపేట ఎంపీ టికెట్. అలాగే నెక్స్ట్ రెండో కుటుంబం ఏదుంది ఇలా అంటే చూస్తే అది కూడా మళ్ళీ రెడ్డి కుటుంబమే, ఎల్లారెడ్డి గారి సాయిబాబు రెడ్డి. వీళ్ళది ఆదోని, మంత్రాలయం, గుంతకల్లు ఎమ్మెల్యే టికెట్లు. వీళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు 3 టికెట్లు. సరే నెక్స్ట్ అయినా ఇంకా వేరే ఫ్యామిలీకి ఎవరికైనా ఇంపార్టెంట్ ఇచ్చారా అని అనేది చూస్తే అది కూడా లేదు, అది కూడా మళ్ళీ రెడ్డి కుటుంబమే. ఇచ్చింది ఎవరికి? శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిరెడ్డి, శ్రీశైలం నంద్యాల ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళ కుటుంబంలో ఇచ్చారనమాట. అంటే వైసీపీలో మీకు ప్రాధాన్యం ఎలా ఇస్తున్నారు అనే దాన్ని చెప్పడానికి ఇలా చెప్పాను అనమాట. 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు పొందిన కుటుంబాలను చూస్తే 3కి 3 రెడ్డి కుటుంబాలే. అదే మీకు తెలుగుదేశంలో చూశారనుకోండి, 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు పొందిన కుటుంబాలను చూస్తే ఫస్ట్ కింజారపు అచ్చెన్నాయుడు గారి కుటుంబం, బీసీ కుటుంబం. అచ్చెన్నాయుడు గారు టెక్కలి ఎమ్మెల్యే టికెట్, ఆయన రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం ఎంపీ, అలాగే వారి బావ ఆదిరెడ్డి వాసు వచ్చేసరికి రాజమండ్రి, అలాగే వారి వియంకుడు వచ్చేసరికి ఇక్కడ మాడుగుల ఆయనకి ఇచ్చారనమాట. సో 4 టికెట్లు బీసీ కుటుంబానికే ఇచ్చారు. నెక్స్ట్ అలానే సేమ్ 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు పొందిన ఇంకో కుటుంబం అంటే మళ్ళీ అది కూడా బీసీ కుటుంబమే, యనమల గారి కుటుంబం. వారి కూతురికి తుని ఎమ్మెల్యే టికెట్, అలాగే వారి అల్లుడికి పొట్ట మహేష్ యాదవ్కి ఏలూరు ఎంపీ, అలాగే వారి వియంకుడికి వచ్చేసరికి మైదుకూరు సుధాకర్ యాదవ్ గారు. నెక్స్ట్ మూడో కుటుంబం ఏది అని అనేది చూస్తే 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు పొందింది కాపు కుటుంబం, నారాయణ గారి కుటుంబం. నారాయణ గారు, వారి వియంకుడు గంటా శ్రీనివాసరావు గారు. సో ఈ పాత చరిత్ర అని కాదు, ఈ రోజు మీరు కంపేర్ చేసి చూసినా కానీ మీకు క్లియర్గా కనపడుతుంది కదా ఎవరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మీకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కుటుంబాలకే ఎక్కువ టికెట్లు ఇస్తుంటారు, లేకపోతే ఒకటి కంటే ఎక్కువ టికెట్లు ఏ కుటుంబానికి అలా ఎవరు అనమాట. సో మీకు ఇక్కడ చూస్తే వైసీపీలో 3కు 3 రెడ్డి కుటుంబాలే, అదే తెలుగుదేశంలో 2 బీసీ 1 కాపు అనమాట. మీకు ఇప్పుడనే కాదు, ఈవెన్ 2019 ఎలక్షన్స్ కంపేర్ చేసినా కానీ మీకు ఇలానే ఉంటుంది. మీకు వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకో కుటుంబం పెరిగింది అక్కడ, ఏంటంటే ఆళ్ళ కుటుంబం, ఆళ్ళ రామకృష్ణారెడ్డికి, అలాగే వారి అన్న ఆళ్ళ అయోధ్య రామరెడ్డికి, వీళ్ళిద్దరు కూడా ఇచ్చారు. 4 అవుతాయి అన్నమాట అక్కడ. మీకు నెక్స్ట్ ఆర్థికంగా చూద్దాం. వీళ్ళు ఇప్పటిదాకా రాజకీయంగా కంపేర్ చేసి చూసాము, ఇప్పుడు ఆర్థికంగా చూద్దాం. ఆర్థికంగా చూశారనుకోండి, మీకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ధనవంతుడు ఎవరు అని అనేసి అంటే దివ్యస్ మురళి గారు. ఆయన కమకులస్తుడే. ఆయన బిజినెస్ ఏంటి? ఆయన బిజినెస్ ఫార్మా. కానీ ఫార్మాలో తెలుగుదేశం ఎక్కువ క్లోజ్గా అసోసియేట్గా ఉంది ఎవరితోటి? కళ్యాణ్ అంజిరెడ్డి గారితో, డాక్టర్ రెడ్డిస్. ఆయన తన ఆత్మకథలో కూడా రాసుకున్నారనమాట, చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా ప్రయారిటీ ఇచ్చారు అని అనేసి. అలాగే నాంది ఫౌండేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆయన ఆఫీసర్స్ని పెట్టి ఈయన్ని ఫౌండింగ్ చైర్మన్గా పెట్టాడు, ఆయన నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అని అనేసి అంజిరెడ్డి గారు ఆయన ఆత్మకథలోనే రాసుకున్నారనమాట. చూడండి, ఒకే బిజినెస్లో ఇద్దరు ఉన్నారు, ఒకరు కమ్మ ఒకరు రెడ్డి, కానీ చంద్రబాబు నాయుడు గారు నాతోటి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అని అనేది అంజిరెడ్డి గారు చెప్పిన మాట అనమాట. ఇంకేంటి, తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంకరేజ్ చేసింది కానీ, లేకపోతే ఇంకా వేరే ఏది చేసింది? ఇంకా నెక్స్ట్ వీళ్ళే ఆరోపణలు చేస్తుంటారు కదా, సత్యం రామలింగరాజు గారిని బాగా ఎంకరేజ్ చేశాడని, అదని ఇదని అనేసి. మరి సత్యం రామలింగరాజు గారు ఎవరు? సత్యం రామలింగరాజు గారు కమ్మకలొస్తుడు ఏం కాదు కదా. మీరు రామలింగరాజు గారిని చంద్రబాబు నాయుడు గారు బిల్గేట్స్ పక్కన కూర్చోబెడితే రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టారనమాట. నెక్స్ట్ ఈయన ఏడెకన్ గోపీనాథ్ గారు, ఈయన తన ఆత్మకథలోనే రాసుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు అనేసి. మీరందరూ ఆకాశమే నీ హద్దురా సినిమా చూసుంటారు, సూర్య గారి సినిమా. అందులో ఇతన్ని సూర్యాని చాలామంది పొలిటీషియన్స్ చాలా ఇబ్బందులు పెడతా ఉంటారు, ఏమి పర్మిషన్స్ రాకపోతే అప్పుడు ఒక పొలిటీషియన్ వచ్చేసి నీకు అన్ని విధాలుగా నేను సహాయ సహకారాలు చేస్తాను, నీ ట్రావెల్స్ ఓపెనింగ్ కూడా వస్తాను అని అనేసి ఇది ఇచ్చి ఎంకరేజ్ చేశారు చూడ.
ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారే అనమాట. అది ఆయన తన ఆత్మకథలోనే రాసుకున్నారనమాట. చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ప్రోత్సాహం ఇవ్వబట్టే నేను ఎదిగాను అని అనేది. మీకు ఆ రోజు ఆయన గోపీనాథ్ గారికి అంతలా ఎంకరేజ్ చేయడానికి గోపీనాథ్ గారు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి క్యాస్టా కాదు కదా, అసలు ఆంధ్రప్రదేశ్ కూడా కాదు కదా అయింది. అసలు ఆయన దగ్గర అసలు కనీసం డబ్బులు అన్నా ఉన్నాయా? అందరూ సినిమాలో చూశారు కదా, అతను కనీసం డబ్బులు కూడా లేవు. మరి ఎందుకు ఎంకరేజ్ చేశారు? ఎందుకు ఎంకరేజ్ చేశారంటే అతని దగ్గర టాలెంట్ ఉంది, దానివల్ల సమాజానికి ఉపయోగపడుద్ది అనేసి. సో ఆయన ఆ రోజు ఆ రిస్క్ తీసుకొని రావడం వల్ల ఈ రోజు అందరూ విమానాల్లో తిరుగుతున్నారు కదా, ఆ ఫ్లైట్ టికెట్ కాస్ట్లు అన్నీ తగ్గింది ఆ రోజు నుంచే కదా. సో అలా చేశారు చంద్రబాబు నాయుడు గారు, అంతేగాని కులాలకనో ఇదనో ఏమీ చూడలేదన్నమాట. మీకు ఇదనే కాదు, వీళ్ళేంటి రోజు మీడియాలో ఇది గోల్ చేస్తూ ఉంటారు కదా, మీడియా రామోజీరావు గారిని చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎంకరేజ్ చేసినట్టు, తెలుగుదేశం వల్ల ఆయన లబ్ధి పొందినట్టు ఇది చెబుతుంటారు. రామోజీరావు గారు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టకముందే ఈనాడు ఇవన్నీ ఆయన బిజినెస్లు అన్నీ ఉన్నాయి. మరి మీ సంగతి ఏంటి? సాక్షి ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడు వచ్చింది? వైసీపీ వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ వచ్చిన తర్వాతే కదా. మీకు సిమెంట్స్ చూడండి, కేసీపీ సిమెంట్స్ ఆయన కమ్మ వ్యక్తే కదా, వెలగపూడి. ఆయన ఎప్పుడుది తెలుగుదేశం కంటే ముందే ఎన్నో ఏళ్ల ముందు పెట్టింది. మరి మీ భారతీయ సిమెంట్స్ ఎప్పుడు వచ్చింది చెప్పగలుగుతారా? మీకు మెగా కృష్ణారెడ్డి ఆయన ఎప్పుడండి ఎదిగింది? వైఎస్ఆర్కి ముందు ఏమన్నా ఉందా ఆయనకి? అదే ఎస్సీడబ్ల్యూ కన్స్ట్రక్షన్స్ వల్లూరుపల్లి గారిది, ఆయన కమ్మ వ్యక్తే కదా, ఆయన అది తెలుగుదేశం కంటే ముందే వచ్చింది కదా, అది ఎదగలేదా? హెడ్రో పాసారథి రెడ్డి గారిది ఎలా ఎదిగింది? ఎవరికి తెలియంది ఇవన్నీ? మరి అదే ఫార్మాలో నాట్కో ఉంది. నాట్కో ఎప్పటిది? తెలుగుదేశం కంటే ముందే ఎప్పటికో పెట్టింది కదా ఇది. సో మీకు ఆ రెడ్డి కులస్తులు వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన దాన్ని తప్పు పట్టే ఉద్దేశం కానీ ఇది కానీ లేదు. ఎవరి కనెక్షన్స్ యూజ్ చేసుకొని వాళ్ళు ఎదగటం అది మంచిదే. అలాగే దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది, దాన్ని ఏం తప్పు పట్టలేదు. కానీ లేనిపోని విష ప్రచారాలు ఎందుకు అని అనేదే పాయింట్ అనమాట. తెలుగుదేశం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎవరిని ఇలా ఒక కులానికి సపోర్ట్ చేయడం ఇలాంటివి ఏనాడు చేయలేదు. అయినా ఎందుకు విష ప్రచారాలు చేస్తారు? మీకు ఈ రోజుకు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో మీకు ఇసుక కాంట్రాక్టులన్నీ ఎవరికి ఇచ్చారు? శేఖర్ రెడ్డికి. మీకు కాకినాడ సెజ్జు పోర్టు ఇది రాసిచ్చింది ఎవరికి? అరబిందో రెడ్డికి. 108 కాంట్రాక్టులు రాసిచ్చింది ఎవరికి? అరబిందో రెడ్డికి. బేబార్కు రాసిచ్చింది ఎవరికి? హెటిరో రెడ్డికి. ట్రాన్స్ఫార్మర్ కాంట్రాక్టులు ఇచ్చింది ఎవరికి? ఈయన విశ్వేశ్వర రెడ్డికి. మీకు 1200 కోట్ల రోడ్డు కాంట్రాక్టులు ఇస్తే అందులో 1080 కోట్ల కాంట్రాక్టులు రెడ్డి కులస్తులకే ఇచ్చారు. పెద్దిరెడ్డి, నర్రెడ్డి, పంకజరెడ్డి అనమాట, రవిరెడ్డి. ఈ రకంగా మీకు నాడు రాజశేఖర రెడ్డి టైంలోనే చూడండి, మీకు ఓబులాపురం దగ్గర అక్రమ్ మైనింగ్ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి టైంలో గాలిరెడ్డి. మరి నేడు అదే గాలిరెడ్డి మళ్ళీ మైనింగ్ చేసుకోవచ్చు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అఫిడవిట్ వేసింది ఎవరు? జగన్ రెడ్డి. లేపాక్షి ల్యాండ్స్ రైతుల నుంచి దోచిపెట్టింది ఎవరికి? ఇందూ రెడ్డికి. నేడు మళ్ళీ అదే భూముల్ని తక్కువ రేట్లకి ఇది లాగేసుకోవాలని ట్రై చేసింది ఎవరు? జగన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కొడుకుకి సంబంధించిన కంపెనీ అన్నమాట. ఈ రకంగా చెప్తా పోతే ప్రతి చోట అక్కడ కియా పెట్టి భూముల వాల్యూను పెంచిన చంద్రబాబు నాయుడు గారు కనపడుతుంటారు, అదే ప్రాంతంలో లేపాక్షి ద్వారా దోచుకున్న మీరు కనపడతా ఉంటారు. సో కాబట్టి ప్రజలందరూ కూడా నిజాలు గ్రహించండి. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఆధారాలతోటి సహా చూపించాము. మీకు ఎమ్మెల్యేల కంపారిజన్ చూసాము. 83 కంటే ముందే కమ్మ వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఎక్కువగా ఉన్నారు అసెంబ్లీలో. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కమ్మ మంత్రుల సంఖ్య చూసాము క్యాబినెట్స్లో. అన్నగారి కంటే ముందు మిగతా క్యాబినెట్స్లోనే 5, 7, 4 ఉన్నారు. కానీ అన్నగారి తర్వాత వచ్చింది 3, 4, 1, 2 అలానే అనమాట. అలాగే కమ్మ కేంద్ర మంత్రుల్ని చూశారు 10 మంది అయితే అందులో 7 వేరే పార్టీల నుంచి, 3 దీన్ని తెలుగుదేశం నుంచి. అదే గవర్నర్ల సంఖ్య చూసుకుంటే 4 కమ్మ వ్యక్తులు గవర్నర్లు అయితే అందులో ఎవరికి తెలుగుదేశంతో సంబంధమే లేదు. అలాగే అన్నగారి కంటే ముందే బుల్లిని మునిస్వామి నాయుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారనమాట. అలాగే నెక్స్ట్ ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కటి కంపారిజన్స్ మీరు చూశారు. కాబట్టి వీటన్నిటినీ బేస్ చేసుకొని మీరు ఏది నిజాలు అనేది గ్రహించండి. తెలుగుదేశం అనేది ఒక కులానికో దీనికో సంబంధించింది కాదు. ఇది తెలుగుదేశం అనేది ఒక సామాజిక విప్లవం. ఎన్నో ఏరియాల్లో ఓట్లు వేయడానికి కూడా భయపడే వర్గాలను తీసుకొచ్చి చట్టసభల్లో కూర్చోబెట్టింది. దాన్ని జీర్ణించుకోలేని ఈ పాలెగాళ్ల మనస్తత్వం, ఫ్యూడల్ మైండ్ సెట్ ఉన్న వీళ్ళు ఇటువంటి విష ప్రచారాలకి తెగబడుతున్నారు అనమాట. కాబట్టి ప్రజలు ఎప్పటికైనా నిజాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.